మహాత్మా గాంధీ గారు నిజంగా దేశానికి మేలు చేశారా? భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి మహావీరులు తుపాకీలతో బాంబులతో పోరాడుతుంటే గాంధీ మాత్రం అహింస, సత్యాగ్రహం అంటూ మన పోరాటాన్ని ఆలస్యం చేశాడా? అసలు నిజమేమిటి? చరిత్రలో ఆధారాలు మీరు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా షాక్ అవుతారు. మరియు గాంధీ గురించి మీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. సోషల్ మీడియాలో చాలా మంది చర్చల్లో ఒకే మాట వినిపిస్తుంది. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఉంటే మనకు 1920లకే స్వాతంత్రం వచ్చేది. కానీ గాంధీ లాంటి వాళ్ళు అడ్డుపడ్డారు. అంటే గాంధీజీ నాన్ వైలెన్స్ అనే మార్గం పట్టకపోతే మనం మరింత ముందే స్వేచ్ఛ పొందేవాళ్ళమని విమర్శకులు అంటున్నారు. అసలు ఈ మాటలు వాస్తవాలపై ఆధారపడి ఉన్నాయా లేదా? చరిత్ర పుస్తకాలు, డాక్యుమెంట్స్ ఏం చెప్తున్నాయో ఈ వీడియోలో చాలా క్లియర్ గా తెలుసుకుందాం. కమాన్, అస్సలు టైం వేస్ట్ చేయను. లెట్స్ డ్రైవ్ ఇంటూ టుడేస్ వీడియో. ఇక్కడ మనం హిస్టరీ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ గారు 1915లో భారత్కి వచ్చి 1919లో జలియన్ వాలా బాగ్ హత్యాకాండను చూశాకే ఆయన అసలు ఉద్యమం మొదలు పెట్టారు. ఆ సమయంలో దేశమంతా డిఫరెంట్ గ్రూప్స్ గా డివైడ్ అయి ఉంది. కొందరు రైతులు, కొందరు విద్యార్థులు, కొందరు విప్లవకారులు. కానీ వీళ్లను ఒకే దారిలో ఏకం చేసి నడిపించిన ఏకైక వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అది ఎలా అంటే 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్. మొట్టమొదటిసారి మొత్తం భారతదేశం బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఈ ఆందోళనలో ఏ ఒక్కరు గన్లను గాని బాంబులను గాని వాడలేదు, ఏ ఒక్కరిని చంపలేదు. కానీ ఈ ఆందోళనలో వాళ్ళ ఐక్యమత్యమే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించింది. అండ్ యు నో వాట్? ఈ మూమెంట్ ని నడిపించిన వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు. 1930 డాండి మార్చ్. దీన్నే సాల్ట్ సత్యాగ్రహ అని కూడా అంటారు. ఒక ముసలాయన, ఒక కర్ర, ఒక చిన్న సమూహం. కానీ ఆయన అడుగులు వేసింది కదలడం కోసం కాదు, సామ్రాజ్యాలను వణికించడం కోసం. గాంధీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించిన క్షణం భారతీయుల గుండెల్లో ఒక శక్తి మేల్కొంది. ఉప్పు రవ్వలలోనూ స్వేచ్ఛా జ్వాల వెలిగించవచ్చు అని మహాత్మా గాంధీ గారు క్లియర్ గా నిరూపించారు. 1942 క్విట్ ఇండియా మూమెంట్. ఇదే అసలు తుఫాన్. గాంధీ గారు ఒకే మాట అన్నారు, ఆంగ్లేయుల్లారా భారత్ వదిలి వెళ్ళిపోండి, డూ ఆర్ డై. ఈసారి స్వాతంత్రం రావాలి లేదా మనమన్నా చావాలి. ఈ నినాదాలు దేశం మొత్తం మంటలెత్తించాయి. విద్యార్థులు స్కూల్స్ వదిలి వీధుల్లోకి, కూలీలు యంత్రాలు ఆపేసి స్ట్రైక్స్ లోకి, రైతులు పంట పొలాల నుండి బహిష్కరణలోకి ధారలుగా వచ్చారు. దేశం మొత్తం ఒక్కసారిగా ఇక చాలు అని గర్జించిన సమయం అది. మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో జరిగిన ఈ 3 ఉద్యమాలు తుపాకీ బుల్లెట్ల కంటే ఘోరంగా బ్రిటిష్ గుండెల్లో భయాన్ని నింపాయి. వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇక ఈ నేలపై మేము నిలబడలేము అని. ఈ మాటలన్నీ నేను గాని మహాత్మా గాంధీ గారి ఫాలోవర్స్ గాని చెప్పడం లేదు, బ్రిటిష్ రికార్డ్స్ లోనే స్పష్టంగా ఉన్నాయి. 1946లో బ్రిటిష్ పార్లమెంట్ లో ఒక చర్చ జరిగింది. అక్కడే ఒక మెంబర్ అన్నాడు, INA అంటే సుభాష్ చంద్రబోస్ గారి ఆర్మీ మరియు క్విట్ ఇండియా మూమెంట్ కలిపి బ్రిటిష్ సైనికుల మానసిక స్థితిని దెబ్బతీశాయి. 1947లో బ్రిటిష్ PM అట్లే గారు చెప్పిన మాటలివి. క్విట్ ఇండియా మూమెంట్ షూక్ ద వెరీ ఫౌండేషన్స్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. అంటే క్విట్ ఇండియా ఉద్యమం దేశం మొత్తం బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించింది. జూడిత్ బ్రౌన్, ఈమె క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక గొప్ప హిస్టారియన్. గాంధీ గారి పైన ఒక అద్భుతమైన బుక్ కూడా రాశారు, గాంధీస్ రైట్స్ టు పవర్. తన పరిశోధనలో ఆమె ఏం చెప్తున్నారు అంటే, గాంధీ లేకపోతే భారతదేశం బ్రిటిష్ కరుణ మీదే ఉండిపోయేది. ఆయనే స్వాతంత్రానికి నివేదిక వేశాడు. చాలా మంది అడుగుతూ ఉంటారు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ మరియు మహాత్మా గాంధీ వీళ్ళల్లో అసలు ఎవరు గొప్ప? చూడండి ఫ్రెండ్స్, మనం సినిమాలు చూసి ఫ్యాన్ వార్స్ చేస్తూ ఉంటాం, మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని. గుండె మీద చెయ్యేసి చెప్పు, మెహబూబ్ బాబుకి అల్లు అర్జున్ పోటీయా? పవర్ స్టార్ మెహబూబ్ బాబుకి పోటీ.
అదే బుద్ధిని మనం ఇక్కడ కూడా వాడుతున్నాం. భగత్ సింగ్ గారు, బోస్ గారు లాంటి విప్లవకారులు బ్రిటిష్ కు భయం కలిగించారు, కానీ గాంధీ మాత్రం ప్రజలందరినీ ఒకే దారిలో నడిపించారు. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, మన గొప్ప చరిత్రకారుడు బిపిన్ చంద్ర గారు చెప్పే మాటలు. రివల్యూషనరీస్ షూక్ ద బ్రిటిష్ బట్ గాంధీ షూక్ ద ఇండియన్ మాసెస్. అంటే విప్లవకారులందరూ బ్రిటిష్ వాళ్ళను కదిలించారు అండ్ మహాత్మా గాంధీ ఇండియాలోని ప్రజలందరినీ ఏకం చేసి కదిలించాడు. సో బ్రిటిష్ కు వ్యతిరేకంగా రెండు వైపుల నుంచి ఒత్తిడి వచ్చింది. ఒకవైపు తుపాకీ బాంబులు, మరోవైపు అహింసా సముద్రం. ఈ రెండిటి కలయికే బ్రిటిష్ ని 1947లో భారత్ వదిలి వెళ్లేలా చేసింది. మహాత్మా గాంధీ గారు లేకపోతే మనకు స్వాతంత్రం వచ్చేదా? ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు, కానీ విభజితంగా, రక్తపాతంతో, మరింత సమయం తీసుకొని వచ్చి ఉండేది. మహాత్మా గాంధీ డిడ్ నాట్ డిలే ఫ్రీడమ్, హీ మేడ్ ఇట్ పాసిబుల్. గాంధీజీ ఒక మార్గం, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇంకో మార్గం. ఈ రెండు మార్గాల కలయికే మనకు ఈ రోజు స్వాతంత్రం తెచ్చిపెట్టింది. అందువల్ల గాంధీజీని తప్పుపట్టడం కంటే ఆయన చూపిన త్యాగం, ఆయన ఉద్యమం ఇచ్చిన జ్వాలలను మనం గుర్తుంచుకోవాలి. ఇది గాంధీపై ఉన్న మొట్టమొదటి పెద్ద అపోహకు నిజమైన సమాధానం. నెక్స్ట్ వీడియోలో ఆయన పార్టీషన్ కు కారణమా, ఆయన భగత్ సింగ్ ను కాపాడకుండా మోసం చేశాడా, ఈ మాటల గురించి ప్రూఫ్ తో సహా మాట్లాడుకుందాం. ఇలాంటి నిజమైన చరిత్ర కోసం మకుటో భారత్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.